యాదవ, ముస్లిం, దళిత అని 3 వర్గాల్ని కలిపారు. అంటే ప్రతి చోట కూడా ముస్లింకి యాడ్ చేస్తున్నారు. ఒకప్పుడు మాయావతి తీసుకొచ్చింది బ్రాహ్మణ దళిత కలిపి అనేది. ఆ రోజున గెలిచింది ఆవిడ. అంటే ఒక ఫార్ములా 2 క్యాస్టుల మధ్యన అనుసంధానం అన్నటువంటి ఫార్ములా, అగ్రకులాలు దళితుల మధ్యన ఒక సంబంధం అనేటటువంటిది అధికారంలోకి తెచ్చింది ఆవిడ. ఇక్కడ వీళ్ళు మొన్న 2000 అంతకుముందు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్ని విఫలమయ్యాక మొన్న చేసిన ప్రయోగం ఏంటంటే మైనారిటీ, యాదవ, తర్వాతన వీళ్ళు దళితులు అనేది. అట్లాంటి ఫార్ములాతో అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ అందుకని త్రిబుల్ ఫార్ములా పెట్టారు. ఈ త్రిబుల్ ఫార్ములాకి కౌంటర్ చేయడానికి వీళ్ళు నమ్ముతున్నటువంటిది ఒకటి హిందుత్వవాదంతో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చేసాం కాబట్టి ప్రభుత్వం అన్నటువంటి, దానికి తోడు సెంటర్లో మేము పవర్లో ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర ప్రజలు చూస్తారు అన్నటువంటి. అది ఎంతవరకు వాస్తవమో చూడాల్సింది. అంటే ఇందులో షిండే మార్క్ కూడా ఏమైనా ఉంటుందా మహారాష్ట్ర వరకు? అంటే బీజేపీకి మైనస్ ఏంటంటే మరాఠా ఫీలింగ్ ఉన్న లీడర్ లేకపోవడం. లైక్ ఇప్పుడు ఇదివరకు బీజేపీ ఎవరిని పెట్టింది ముఖ్యమంత్రిగా? దేవేంద్ర ఫడ్నవీస్ని పెట్టింది. తనని మరాఠాగా భావించరు వాళ్ళు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని మరాఠాలుగా భావించరు వీళ్ళు. మరాఠా అంటే ఒక శరద్ పవార్ని మరాఠాగా భావిస్తారు, ఉద్ధవ్ థాకరేని మరాఠాగా భావిస్తారు. కాబట్టి బీజేపీ కూటమిలో అట్లాంటి బలమైన మరాఠా లీడర్గా లేరనేది ఇతన్ని షిండేని మరాఠా యోధుడిగా చూపించారు. ఎందుకని? ఒక ఆటో డ్రైవర్గా వచ్చి బాలాసాహెబ్ థాకరే చేతను గుర్తింపబడి ఇది